రిపోర్ట్సే కావచ్చు, సర్వేలే కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి రిపోర్ట్లు వచ్చాయి? ఆ రిపోర్ట్లలో ఆబ్వియస్లీ కాంగ్రెస్ గెలుస్తోంది అంటే ఎవరిని బెదిరించి భయపెట్టి ఆత్మహత్య చేసుకునేంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అట్లాంటివి జరిగినాయి అని అంటే వారి ఉద్యోగము ఈ మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ల మీద ఆధారపడి ఉన్నట్లుగా, వారికి ఎందుకో అనుమానంగా ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. తన ఉద్యోగం ఉంటదా అని అంటే రేపు మున్సిపల్ పోల్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయదు కాంగ్రెస్ కి, తను ఊహించినట్లు లేకపోతే వారు వాంఛించిన సీట్లు రావు అన్న నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా బెదిరించైనా కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర రేపు ఎన్నికలు ఉన్నాయి, పోలింగ్ బూతుల్లో మనం చూస్తాం ఇంకేమి అరాచకాలకు దిగజారుతారో మనకి ఇంకా మనం ఊహించలేదు ఈరోజు ప్రస్తుతానికి. సో ఇది పరిస్థితి. తమ ఉద్యోగాలు పోతున్నాయనంటే ప్రజలది కానీ, మీడియాది కానీ, రాజకీయ ప్రత్యర్థులది కానీ ఎటువంటి హానికైనా గురి చేయడానికి తయారుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మన రాష్ట్రంలో చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏమన్నా అంటే రాజ్యాంగం అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఏ రాజ్యాంగంలో? ఎందుకంటే వారి నాయనమని ఎమర్జెన్సీ గురించారు, రాజ్యాంగాన్ని నిషేధించారు, రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. 42nd అమెండ్మెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు మన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడ్డ రాజ్యాంగానికి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోయేసరికి వారు తెచ్చిన మార్పులు చూస్తే అసలు ఆ రాజ్యాంగము ఈ రాజ్యాంగము ఒకే రాజ్యాంగమా అన్న అనుమానాలు కలగదు. మనం ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం మళ్ళీ ఆ మార్పులన్నింటినీ 90% వాటిని వెనక్కి తీసుకోవడం వల్ల ఈ రోజు మనకి ప్రాథమిక హక్కులు మిగిలాయి, మన కోర్టు సిస్టమ్ మిగిలింది, మనకు వాక్ స్వాతంత్రం మిగిలింది, మీ అందరూ మీడియాలో ఓపెన్ గా రాయగలిగే అధికారం మిగిలింది మీకు కూడా. సో మన రాష్ట్రము మళ్ళీ ఆ రోజులు చూడకూడదని మేము కోరుకుంటున్నాం. ఒకటి కాకపోతే తాండూరు మున్సిపాలిటీ అసలైతే ఇది రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలో ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతుంది, రేపు ఎన్నికలు జరిగే అన్నింటిలో, స్థానిక సంస్థలు అన్నింటిలో పోలీసులకు ఒకటే విధానం. మీకు ఇప్పుడు తెలిసిపోయింది కాంగ్రెస్ ఎట్లాంటి చర్యలకు దిగగలదో అనేది మీకు అర్థమైంది. రేపు 28 మంది మా తరఫున కంటెస్ట్ చేస్తున్నారు.